అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. అండర్ పాస్ వర్క్ అప్డేట్ అండి. ఈరోజు మార్నింగ్ ఇక్కడ చూడొచ్చు, మీరు మొత్తం చిన్న చిన్న గుంతలు మాదిరిగా ఉన్నాయి కదా, యూతల సైడ్ ప్రకాష్ రోడ్ ఆ సైడ్ అవన్నీ కూడా మూసేస్తున్నారు మొత్తం అంతా కూడా. అలాగే అండర్ పాస్ సంబంధించిన యూట్రఫ్ బాక్సెస్ చూసారా మీరు, ఎంత లాంగ్ వర్క్ జరిపేశారు. నిన్న ఈవినింగ్ తీసుకున్నప్పుడు వచ్చేసి ఒక ట్రాక్కి కొంచెం వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒక ట్రాక్ పూర్తిగా దాటిపోయేసి సెకండ్ ట్రాక్ వర్క్ అయితే వచ్చాయి. అక్కడ కూడా వెళ్దాం, అది కూడా మీకు అప్డేట్ అనేది చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. వీడియో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. యూట్రఫ్ బాక్సెస్ మొత్తానికైతే 2 ట్రాక్స్ కిందకి జరిపేదానికి దాదాపు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. అలాగే అండర్ పాస్ వర్క్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. సంక్రాంతికి అంతా కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు అండర్ పాస్ వర్క్ మొత్తం అంతా కూడా. చూద్దాం అండర్ పాస్ వర్క్ సంక్రాంతికి అంతా అయిపోతుంది కదా, ఇంకా లేట్ అవుతుందా, అంతకంటే ముందే అయిపోతుందో చూద్దాం. ఎక్కువ వర్క్ అయితే ఉండకపోవచ్చు. ఇది మెయిన్ బాక్సెస్ ట్రాక్ కింద జరిపితేగిన తొందరగానే మిగతా వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తారు. ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి అవతల ఎక్కువ వర్క్ అయితే మనకి ఉంటుంది, కనబడదు అంతే, కొంచెమే ఉందంటున్నారు. కానీ వర్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే సైడ్ వాల్స్, స్లాబ్ వర్క్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక చూడొచ్చు మీరు, దాదాపు రెండోది కూడా బాక్స్ ఆ పిల్లర్ దాటుకొని అయితే వచ్చేసింది. ఫస్ట్ బాక్స్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ట్రాక్ వరకు, ఈ ఫస్ట్ ట్రాక్ అంతా దాటిపోయి సెకండ్ ట్రాక్ వరకు అయితే వచ్చేసింది ఫస్ట్ బాక్స్. ఇవి చూడండి ఫస్ట్ బాక్స్ వరకు. అలాగే ఇక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్లోకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం చేశారు కదండి, సన్న రౌండ్ పైప్స్ పెట్టేసి నడివంకులకి కలిసేది వాటర్ అంతా కూడా. ఆ వాటర్ అన్నీ కూడా దాంట్లోకి మళ్లించినారు. మన లాస్ట్ టైం ఒకసారి వాన వచ్చేయాలంటే మొత్తం అంతా వాటర్ వచ్చిన వల్ల అదంతా కొంచెం మట్టి అంతా తీసేసి దాంట్లోకి అయితే పంపించారు. అక్కడ కూడా మనం వెళ్దాం. అక్కడ చిన్న జేసీబీతో మొత్తం అంతా కూడా ఇంకా వర్క్ అయితే చేపిస్తున్నారు. ఇక్కడంతా కూడా బురద వచ్చిన చోటంతా మట్టి వేసేసి ఆ బాక్సెస్ అనేది జరుపుకుంటూ అయితే వస్తున్నారు. అలాగే ఇంకా రిమైనింగ్ నడివంక దగ్గర కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ కానీ ఏమన్నా రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటారు. లైక్ లైట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే గంగమ్మ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లోరింగ్ వర్క్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అది కూడా మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చిన వాటర్ అంతా ఇట్లా మళ్ళిస్తున్నారు. దీని ద్వారా వాటర్ అనేది వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ మీకు చిన్న జేసీబీ ఈ సందులో అయితే ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఈ వాటర్ వచ్చేసి చిన్న పైపుల ద్వారా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం చేశారండి. మీకు పీడీస్ దగ్గర మీకు లాస్ట్ టైం చూపించాం కదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, దాంట్లోకి ఈ వాటర్ అనేది వచ్చి మనకి నడివంకులోకి అయితే కలుస్తాయి ఆ వాటర్ అనేది. ఇదిగోండి చిన్న జేసీబీ ఇక్కడ తోడి అంతా లెవెల్, తర్వాత వాటర్ అంతా కూడా పోయేటట్టు చేస్తుంది. చిన్న జేసీబీ సాయంతో చేస్తున్నారు వర్క్. అలాగే సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, దాని పక్కన పిల్లర్స్ దగ్గర అంతా కూడా మట్టి అంతా కూడా లెవెల్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత దాంట్లో చెట్లు వేయడానికి అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సగాలంతా కూడా చెట్లు అవన్నీ వేయడానికి మట్టి అంతా కూడా రెడీ అయితే చేస్తున్నారు. ఎందుకంటే చిన్న జేసీబీ సాయంతో ఈ వాటర్ అంతా ఇట్లా వచ్చేసి దాంట్లో పోయేదట్లా రెడీ అయితే చేస్తున్నారు. మరి అంతా అయిపోతేనే, ఇది బ్రిడ్జ్ అయిపోతేనే ఇదంతా లెవెల్ చేసి మళ్ళీ రోడ్ అనేది వేసేస్తారండి. ఆ వాన రాకోకుంటే మనకి ఇదంతా తవ్వేవాళ్ళు కాదు, ఆ వాన వచ్చి మొత్తం అంతా ఇదంతా రోడ్ అంతా తవ్వాల్సి వచ్చింది. ఓకే అండి, ప్రజెంట్ అయితే ఇదే అప్డేట్ అండర్ పాస్ గురించి ఈరోజు అప్డేట్ అండి మార్నింగ్. మరో వీడియోతో మరి కలుసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్, జై శ్రీరామ్.